హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి. సో ఇల్లు హైదరాబాద్ ఈ మహానగరంలో ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉంటే బాగుంటుందనేసి ముఖ్యంగా సో మనం హైఫై ఫ్యామిలీలను పక్కన పెడితే దిగువ మధ్యతరగతి కుటుంబ సభ్యులకు ఒక నిజంగా చెప్పాలంటే అది ఒక అందని ద్రాక్ష, ఒక డ్రీమ్, నేను ఒక ఇల్లు కొనాలి అనేది. కాకపోతే అది ఎవరికి అందుబాటులోకి రావటం లేదు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలన్నా కూడా ఆల్మోస్ట్ 70 లక్షలకు పైమాటే. ఇక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే 1 నుంచి 2 కోట్ల వరకు ఉన్నాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి ఉంది? తీరా ఈ మహానగరంలో 1 లక్షకు పైచిలుకు ఇల్లులు ఖాళీగా ఉన్నప్పటికీ ఎందుకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి ఇల్లులు రావట్లేదు? ఈ విషయాలన్నింటిని అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. బోల్డ్ అని విషయాలు అంటే ఇల్లు కొనాలా వద్దా, రెంట్ హౌస్లో ఉండాలా, లేకపోతే ఈ డబ్బుల్ని ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలను తను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఏంది సార్ ఇల్లులు ఈ మహానగరంలో దాదాపుగా 1 లక్ష పైచిలకు అంటే 1,40,000 వరకు కొత్త ఇల్లులు కట్టినవన్నీ కూడా ఖాళీలు ఉన్నాయంటున్నారు. కాకపోతే ఏ ఇల్లును డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ ట్రిపుల్ బెడ్రూమ్ మధ్యతరగతి వాళ్ళు అట్లా టచ్ చేయాలంటేనే భయపడుతున్నారు. ఆ రేంజ్లో ధరలు ఉన్నాయి. ఏంటి ఖాళీలకు ధరలకు మధ్యన ఎక్కడ కూడా పొంతన కనిపించట్లేదు? ఒకటండి, మీరు చెప్పింది వాస్తవము. కామన్ మ్యాన్ కొనాలంటే కొనలేని పరిస్థితిలో ఉన్నాడండి. మీ అనాలిసిస్ కరెక్టే. అది దానికి కారణం చూస్తే మనం గత 4-5 ఇయర్స్ నుంచి మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీకు 3 ఇయర్స్ బ్యాక్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తీసుకోండి, ఇప్పుడు రీసెంట్గా ఉన్న కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తీసుకోండి, దానికి కనీసం 100% పెరుగుదల వచ్చేసింది. తర్వాత ల్యాండ్ కాస్ట్ తీసుకున్నప్పుడు కూడా మనకున్నటువంటి ల్యాండ్ కాస్ట్ 3 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఆల్మోస్ట్ అది ట్రిపుల్ అయిపోయిందండి. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. మనం కంపేర్ చేస్తే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా 2 సార్లు రివైవ్ చేసింది, ల్యాండ్ కాస్ట్ కూడా రివైవ్ చేసింది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెంచేసింది. అంటే వాళ్ళు పెంచింది ఒక 6 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ ఉన్న దానికంటే ఆల్మోస్ట్ 30-40% పెంచడం జరిగింది. ఈ పరిస్థితిలో ఏంటంటే కస్టమరు ఎవరైతే కొనాలని అనుకున్నాడో ఈ కాస్ట్ పెరగడం మూలన ఏమవుతుంది, ఈ రీచ్ అనేది తగ్గిపోతుందండి. సింపుల్ ఎలా ఉంటుందంటే మనకి ఇచ్చే ప్రోడక్ట్ ఏముంటుంది, ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉంది, ఆ లొకాలిటీలో ఒక ఏరియా కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అవి కలిపితే అతనికి ఉన్నటువంటి కంపెనీ ప్రాఫిట్ చూసుకొని అతను రేట్ పెడతాడు బిల్డర్. ఈ పరిస్థితి మీరు సింపుల్గా మీరు కామన్ మ్యాన్ కొనాలంటే సింపుల్గా ఆలోచించాల్సింది ల్యాండ్ కాస్ట్ ఏముందని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫస్ట్. ఈ ల్యాండ్ కాస్ట్ చూసుకుంటే సిటీలో మీకు ఒక 5-10 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడ పోయినా కానీ 30,000, 40,000, 50,000 రూపీస్ నడుస్తాం. ఈ కాస్ట్లో కామన్ మ్యాన్కు అపార్ట్మెంట్ రావాలంటే ఆయన 20 కిలోమీటర్స్ దాటిపోవాల్సిందే కానీ సిటీలో ఆయనకు సాధ్యపడదు. ఈ 2 రీజన్స్ మూలన ఆ విధంగా పరిస్థితి. సో మరి ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా ఈ 2 ఇయర్స్ కోవిడ్ పీరియడ్ ఒకటి, ఇప్పుడు దాదాపు 1 లక్ష పైచిలుకు అంటే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం మై హోమ్ లాంటివి కావచ్చు, లేదంటే ఆదిత్య హోమ్స్ కావచ్చు, ఇలా అన్నీ కూడా అది కోట్ల బడ్జెట్ తోటి వాళ్ళంతా కూడా ల్యావిష్ హైరైజ్ అపార్ట్మెంట్సే కడుతున్నారు. సో ఇప్పుడు ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. దాని ఏజ్ పెరుగుతుంటే దాని వాల్యూ కూడా పడిపోతుంది కదా, అట్లా నష్టాలు ఉండవా? మరి మీరు అనే పాయింట్ కరెక్టే. ఇప్పుడు ఏజ్ పెరుగుతుంటే వాల్యూ పడిపోద్ది అంటున్నారు మీరు. ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఒకటి, బిల్డర్ ప్రొఫైల్ ఒకటి, దాన్ని మెయింటెనెన్స్ చేయడం ఒకటి. ఈ 3 పార్ట్స్ తీసుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని బిల్డర్స్ పేరు చెప్పుకోకుండా మాట్లాడినా కానీ కొందరు బిల్డర్స్ ఏం చేస్తున్నారు, 10 సంవత్సరాల కింద కట్టిన అపార్ట్మెంట్ కూడా ఇప్పుడు కొత్త రేట్ కంటే ఎక్కువ రేట్ కొని సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్లు కొనుక్కుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్ ఉన్నాయి, కొండాపూర్ ఉంది, మాదాపూర్ ఉంది, హైటెక్ సిటీ ఉంది. కొన్ని ఏరియాస్లో అది 15 సంవత్సరాల కింద ఉన్నటువంటి అపార్ట్మెంటే కానీ ఈరోజు ఆయన కొన్న రేట్ అప్పుడు 4,000, 5,000 కొన్నాడండి. ఇదే ఈరోజు కొత్త బిల్డర్ ఏం చేస్తున్నాడు, 10,000 రూపాయలకు అమ్ముతున్నాడు, కానీ రీసేల్ కూడా 10,000 రూపాయలకు పోతుంది. అంటే ఏంటి రీజను, ఆయన మెయింటెనెన్స్ బాగా చేస్తున్నాడు. కాబట్టి మెయింటెనెన్స్ కరెక్ట్గా చేసుకుంటే ఏమవుతుందంటే క్వాలిటీ బిల్డర్ లైఫ్ స్టైల్, బిల్డింగ్ లైఫ్ స్టైల్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు అనే పాయింట్లో చాలా వేకెంట్ ఉన్నాయి అని మీరు అనే పాయింట్ కరెక్టే. అది ఇప్పుడు కుష్మన్ వేక్ఫీల్డ్ కానీ నైట్ ఫ్రాంక్ కానీ రిపోర్ట్ చూస్తే ఎలా ఉంటున్నాయంటే ఇప్పటికి ఒక 80,000 నుంచి 1,42,000 వరకు డిఫరెంట్ సెగ్మెంట్లో ఖాళీగా ఉన్నాయండి హైదరాబాద్లో. కానీ బిల్డర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఆప్షన్ లేదండి. ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే హైదరాబాద్ రియల్ ఎస్టేటు, ఇప్పుడు మీరు లాంచ్ చేస్తున్నారు, ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు, ఇప్పుడు నేను 6,500, 7,000 రూపాయలకు అమ్ముతాను అని మీరు రేట్ డిక్లేర్ చేశారు. అది కంప్లీట్ అయ్యే వరకు ఎన్ని సంవత్సరాలు అండి, 3 సంవత్సరాలు పడుతుంది, 4 సంవత్సరాలు పడుతుంది. ఆ టైంకి ఈ రేట్ సెట్ అవ్వదు.
కాబట్టి ఆయన ఈ రేటు అనౌన్స్ చేయలేకపోతున్నాడు కారణంగా కూడా చాలా లాంచెస్ ఇక్కడ కొత్త లాంచ్లు అన్నీ అయిపోయాయి. వాళ్ళకు ఉన్నది ఒకటే ఆప్షన్ అండి, ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో సప్లై డిమాండ్ అనేది చూసుకున్నప్పుడు మాత్రమే అతను సక్సెస్ఫుల్గా వెళ్తాడు. నేను కడుతున్నాను, హై రేజ్ డిమాండ్ ఉంది అంటే స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి? ఇప్పుడు హైదరాబాద్లో కొనేవాళ్ళు ఎవరు కొంటారండి? ఫర్ ఎగ్జాంపుల్ హై రేజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. వాళ్ళే కొనుక్కోగలుగుతున్నారు, మిగతా మధ్యతరగతి వాళ్ళు దాన్ని టచ్ చేయలేని పరిస్థితికి వచ్చారు. వాస్తవంగా మధ్యతరగతి అనేటువంటి వాడికి ఆ హై రేజ్కి పోడండి, అది అయ్యే పని కాదు, బయట నుంచి చూడాల్సిందే దాన్ని బిల్డింగ్, అది పరిస్థితి. కానీ కట్టే వ్యక్తి కూడా ఏం ఆలోచించాలి, ఎంతమంది ఎంత పర్సంటేజ్ కొంటారు? నేను 1000 హై రేజ్ అపార్ట్మెంట్లు కడుతుంటే ఎంతమంది నా హై రేజ్ అపార్ట్మెంట్ కొంటారు? ఈ అపార్ట్మెంట్స్ కొనాలంటే ఎవరు కొంటారు? ఎంప్లాయ్మెంట్ ఉండాలి కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ మనకున్న ఐటీ సెక్టరు, తర్వాత ఏంటి ఫార్మా సెక్టర్, థర్డ్ ఏంటి బిజినెస్ సెగ్మెంట్, నాలుగోది ఏంటి ఎన్ఆర్ఐస్, 5 వాళ్ళు ఎవరు? ఇన్వెస్టర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ హైదరాబాద్. అంతే కదా, ఈ 4 కదా. ఇవన్నీ చూసుకోకుండా లాంచ్ చేస్తూ ఉంటే ఈ పరిస్థితి ఇలాగే ఉంది. కాబట్టి బిల్డర్స్ కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి మీరు చూసారా, ఇప్పుడు ప్రాపర్టీ షోస్ కండక్ట్ చేస్తున్నా కానీ ఎంతమంది విజిట్ చేస్తున్నారు? క్యాజువల్గా వచ్చిపోతున్నారు తప్ప కొనేవాళ్ళు లేరు. కానీ ఇంకొక మాట కూడా వినిపిస్తుంది రఘునాథ్ రెడ్డి గారు, ఈ 1 ఇయర్లో కనుక కొనుక్కునే వాళ్ళు ప్లాన్ చేసుకొని కొనుక్కోకపోతే ఇక ఈ సంవత్సరం తర్వాత ఇల్లు కొనుక్కోలేని స్థాయిలో ధరలు పెరుగుతాయనే ఒక ప్రోపగండ కూడా వస్తుంది. అది నిజం ఉందంటారా అందులో? అది నేను ఏకీభవించనండి. ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పుడైనా ఉంటుందండి, మార్కెట్ ఎప్పటికీ ఉంటుంది, సప్లై డిమాండ్ అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు సప్లై ఒక 1000 అపార్ట్మెంట్లు ఉంటే దానికి కొనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు పర్సంటేజ్, 100% సప్లై ఉంటే డిమాండ్ ఎంత ఉంది, 80% ఉందా, 70% ఉందా, ఉంటుందండి. కానీ ఎవరైతే మీకు చెప్తున్నట్టుగా ఒక సంవత్సరం తర్వాత ఈ లోపల కొనకపోతే కొనలేరు అనేటువంటిది అది వాస్తవం కాదు. దీనికి నేను సబ్స్టాన్షియేట్గా మీకు కొన్ని ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఎలాగంటే 111 జీవో ఎత్తేసారు గవర్నమెంట్, ఇంకా లేదు, ఉంది, అది వాళ్ళు ఇచ్చారు కానీ లిఫ్ట్ చేశారు, బట్ అఫీషియల్లీ లీగలైజ్డ్ కాలేదు. అది ఆ లీగలైజ్డ్ అవ్వాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది గవర్నమెంట్ ఒక ప్రొసీజర్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ప్లాట్ కొనేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ అపార్ట్మెంట్లు కొనేవాళ్ళు, ఇది 55% డౌన్ అయిపోయిందండి. అఫీషియల్ రిపోర్ట్ మీరు చూడండి, కుష్మన్ వేక్ఫీల్డ్ చూడండి, నైట్ ఫ్రాంక్ చూడండి, మనీ కంట్రోల్ చూడండి, ఆ రిపోర్ట్స్ మీరు స్టడీ చేస్తే మీకు తెలిసేది ఏంటంటే 55 to 58% డబ్బులు ఉండి కూడా ఇప్పుడు కొనాలా అంటే వెయిట్ చేస్తున్నారు. వై పీపుల్ ఆర్ వెయిటింగ్ దట్? తగ్గుతాయని అంటే కారణం ఏంటి? ఇప్పుడు మీరు అన్నారు నేను 1.5 కోటి బట్టి ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకుంటానండి, నేను ఇంకో 30 లక్షలు పెడితే నేను ఒక 6 కిలోమీటర్స్ దూరాన అటు గండిపేట, కోకాపేట అటు సైడ్ కొన్ని ఏరియాస్లో నేను ఒక ప్లాట్ తీసుకొని కట్టుకోవచ్చు కదా. అందుకని నేను ఆలోచిస్తున్నాను కదా. ఇప్పుడు ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి చూడండి. కాబట్టి ఇవన్నీ ఎఫెక్ట్ పడతాయి. సో మరి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దాదాపు 1 లక్ష పైమాటే ఖాళీగా ఉన్నాయి కాబట్టి ధరలు దిగి వచ్చి ఒకవేళ ఏమన్నా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందా కొంత? అంటే వాళ్ళు అట్లాగే పెట్టుకోకుండా దాన్ని ఒకవేళ మళ్ళీ అమ్మకానికి పెట్టినప్పుడు ఆ ధరల విషయంలో అటు ఇటుగా తగ్గి ఈ హెచ్చుతగ్గుల విషయంలో కొంత ఎవరికన్నా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇది ఎలా ఉంటుందంటే అవసరాన్ని బట్టి ఉంటుందండి. వెరీ సింపుల్. ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ ఎలా అయిపోయింది, రియల్ ఎస్టేట్ మంచి కోట్లు వేసుకుంటాము, పెద్ద కార్లో తిరుగుతాము. ఎందుకంటే నేను వెరీ ఓపెన్ ఇన్ ద డిస్కషన్. కాబట్టి అక్కడ నాకు లోపల ఏముంది అనేది నేను చెప్పుకోలేను. ఎందుకంటే మై వాల్యూ విల్ బి డిగ్రేడెడ్ మై సెల్ఫ్. ఇప్పుడు నేను కనుక నాకు ఇబ్బందులు ఉన్నాయని నేను చెప్పుకుంటే ఏమైందంటే రేపు ఐ కెనాట్ విత్ స్టాండ్ ఇన్ ద మార్కెట్. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎవరు అట్లే కంటిన్యూ చేస్తారు అంటే దానికి సమాధానం ఏంటంటే హోల్డింగ్ కెపాసిటీ ఉన్నవాడు చేస్తాడు. నా దగ్గర ఉందండి, సర్ప్లస్ ఫండ్ ఉంది, పర్వాలేదు నేను ఇంకో 3 ఏళ్ళు ఆగుతాను, అప్పుడున్న రేటుకి అమ్ముతాను అనే వ్యక్తి అతను చేయగలడు. కానీ ఎవరైతే ఆ సర్ప్లస్ ఫండ్ లేని వాళ్ళు ఏం చేస్తారు? బ్యాంక్ లోన్స్ కట్టాలి, ఇంట్రెస్ట్ మీద పడుతూ ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? నేను మీలాంటి వాళ్ళని 10 మందిని పెట్టేసి మేడం మీరు తీసుకోండి, ఒక 2,000 తక్కువ చేస్తాను, ₹1 కోటి నేను 80కి ఇస్తానని నేను ఒక 100 అపార్ట్మెంట్లో 200 అపార్ట్మెంట్లో అట్లీస్ట్ 10 or 20% ఆఫ్ ది ఇన్వెంటరీ నేను అమ్మేసుకుంటే అందులో నాకు లాభము లేదు, నష్టము లేదు, కనీసం నాకు పెట్రోల్ కన్నా వెళ్తుంది. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. దీనికి ఆన్సర్ ఏంటంటే హోల్డింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు అయితేనే ఉంచుతారు, లేని వాళ్ళు అమ్మేసుకోవాల్సిన పరిస్థితి. సో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లుందనేది పక్కన మళ్ళీ వద్దాం టాపిక్లోకి. ఓకే. మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ
చాలా మందిలో ఉన్న అంటే అందులో ఇంక్లూడింగ్ మీ ఆల్సో ఇల్లు కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాము, మన దగ్గర ఆ బడ్జెట్ లేక ఏదో ఊర్లల్లో జాగాలు ఎంతో కొంత ఉంటే, ఇప్పుడు కొనుక్కుంటున్న వాళ్ళ పరిస్థితి కూడా అదే ఉంది. అక్కడ బేరం పెట్టి అమ్ముకొచ్చి ఇక్కడ ఇల్లులు కొనుక్కుంటున్నారు. ముందు ముందు అయితే ఇంకా కొనలేమేమో అనేసి అక్కడ అమ్ముకొచ్చి ఈక్వల్గా ఏముంది అక్కడ పెరిగేది ఏముంది ఇక్కడ కూడా పెరుగుతుంది కదా, ఎందుకంటే ఇతను కొనడానికి పోయినప్పుడు మండిపోతున్నాయి కదా ధరలు, అక్కడ ల్యాండ్ వాల్యూస్తో కంపేర్ చేస్తే ఇది ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మేము అక్కడ అమ్ముకొని ఇక్కడ కొనుక్కోవాలని చాలామంది అనుకుంటున్నారు కదా. ఈ విధానం మంచిదేనా, ఈ ఆలోచన మంచిదేనా, లేకపోతే రెంటింట్లలో ఉండి భూములు కాపాడుకోవడం మంచిదంటారా? ఇది వాల్యుబుల్ అండి, ప్రతి ఒక్కరికి పనికొచ్చేది మీరు చెప్పాలి. ఇప్పుడు ఇది మంచి క్వశ్చన్ అండి. దీనికి ఎగ్జాంపుల్ నేను కూడా ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. ఈ రోజుల్లోనండి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేస్తూ ఉంటారు జనరల్గా. మీరు అనేదానికి నేను సమాధానం చెప్పే ముందు ప్రియాంబుల్ ఒక 1 minute ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. మన దగ్గర ఒక ₹1,00,000 ఉంది, ఏం చేయాలి ఇన్వెస్ట్మెంట్? నేను కొంత గోల్డ్ కొనుక్కుంటాను, కొంత ఫిక్స్డ్ డిపాజిట్, కొంత షేర్లో పెడతాను, కొంత రెంటెడ్ హౌస్ నా కోసం చూసుకుంటాను. ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ నడుస్తున్నప్పుడు ఏంటంటే మీరు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది ఎప్పటికైనా అసెట్ అండి. ల్యాండ్కి ఇక్కడ ఏంటంటే ఇట్స్ ట్రయాంగులర్ డిస్కషన్లో ల్యాండ్, మీకున్న రిక్వైర్మెంట్స్, మీకు కావాల్సిన అంబిషన్ బయింగ్ అ హౌస్, ఐ రైట్? ఈ పాయింట్లో ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే నాకున్నటువంటి ల్యాండ్ నేను అమ్మేసుకుని నాకు ₹1,00,00,000 ఎకరం పోతుంది, నాకు 10-20 ఎకరాలు ఉంది, నేను అందులో 3 ఎకరాలు అమ్మేసుకొని నేను ఇక్కడ కొనుక్కోవాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు, అంటే మీకు సర్ప్లస్ ల్యాండ్ ఉండి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు అమ్మేస్తే నాకు 3 కోట్లు వస్తే నేను 2 కోట్లు పెట్టి కొనుక్కుంటాను, ₹1,00,00,000 నేను బెంచ్ కార్ కొనుక్కుంటాను, ఇట్ ఈస్ ఫైన్, యూ కెన్ గో హెడ్ అబ్సల్యూట్. ఎందుకంటే మీ ప్రాపర్టీ వర్త్ చూస్తే 20 crores 30 crores ఉంది. ఒక 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న వ్యక్తి ఉంటాడు, అదే లైన్లో ఆయన పోవడం కరెక్ట్ కాదు అంటారు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఏముంది, అతనికి ఇల్లు కావాలి, ఈ ఫస్ట్ పర్సన్ కొన్నాడు, ఈజ్ హ్యాపీ. సెకండ్ పర్సన్ ఇల్లు కావాలి, అతను ఉన్నాడు కాబట్టి తనకి ప్రాబ్లం లేదండి. కానీ తనకి 3-4 ఎకరాలు 2 ఎకరాలు అమ్మితే అది ఇల్లు వరకే పోతుంది, అది ఇల్లు వరకే మళ్ళీ ల్యాండ్ ఉండదు కదా. కాబట్టి ఇతనే అంటే ఈ కంపేర్ చేస్తే ఫర్దర్గా ఇప్పుడు చూసుకుంటే ఊర్లలో ల్యాండ్స్, హైదరాబాద్లో హౌస్ కంపేర్ చేస్తే ఒకవేళ సపోజు ఒక 2 ఎకరాలు అమ్మేసి అనుకుందాం, ఇంకా లేదు ఆయనకు 2 ఎకరాల భూమే ఉంది, ఆ 2 ఎకరాలు అమ్మేసుకొని వచ్చి సపోజు ఒక 60-70 లక్షలు పెట్టి కొన్నాడు, ఒక కారే కొనుక్కున్నాడు అనుకుందాం. రేపు కంపేర్ చేసుకుంటే ఏది హైలో ఉంటుంది, ల్యాండా ఇల్లా? ల్యాండ్ ఉంటుందండి. ఎప్పటికైనా మీరు బిల్డింగ్ ఈజ్ అన్ డిప్రిసియేషన్ అసెట్, అది డిప్రిసియేషన్లోనే వెళ్ళిపోతుంది. ఎక్కడ ఉందండి ప్రజెంట్ చూస్తే ఒక సెకండ్ హ్యాండ్ కొనాలనుకున్నా కూడా ఈరోజు 60-70 లక్షలు లేనిది రాని పరిస్థితి అంటే ఒక మంచి కన్స్ట్రక్షన్ కాస్త బాగున్నది, సరే 20-10 వచ్చేది అది వేరే, అది పక్కన పెడదాం, ఓ మంచిగా ఉండేది. దీని గురించి ఏమంటారు? అంటే మీరనే పాయింట్ ఎలా అంటే మీకు కొత్తది కట్టాలంటే ఇప్పుడు మీరు అన్నారు సెకండ్ హ్యాండ్ కావాలన్నా 60-70 లక్షలు అడుగుతున్నారు, మరి ఎలా అని మీరు అడిగే క్వశ్చన్కి ఏంటంటే అదే ప్లేస్లో కొత్తది ఎవరైతే కడుతున్నారో అతను ₹1,00,00,000 1,10,00,000 అమ్ముతున్నాడు కదండి ఆ ఏరియాని బట్టి. అప్పుడు సెకండ్ హ్యాండ్ పర్సన్ ఏం చేస్తాడు, ఆయన 40 లక్షలకి ఏదో కొని ఉంటాడు, ఆయన అమ్మేటప్పుడు ఏం చేస్తాడు, అక్కడ ల్యాండ్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ ఉంటుంది కదా మీకు, అది 50 గజమో 60 గజమో ఎంత ఉంటుంది, ఆ ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది కదా, పెరిగిపోయింది కాబట్టి అతను ఏం చేస్తాడు, క్వాలిటీ ఆఫ్ ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చూసుకుంటే మనకు 20% 30% తగ్గించినా కానీ ల్యాండ్ అప్రిసియేషన్ ఉంది కాబట్టి అతను కొత్త దానికంటే 20-25% తగ్గించి అమ్ముతాడు. దట్ ఈస్ అ న్యాచురల్ ఫినామినా. మీరైనా నేనైనా మనం అమ్మేప్పుడు ఆ కొత్తదానికి కంపారిజన్కు 20 లక్షలు తక్కువ చేయమంటాం, 10-20% తగ్గిస్తాం. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి 2 ఎకరాలు 3 ఎకరాల పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ అపార్ట్మెంట్స్ కానీ ఏదైనా కొనాలంటే మీరు కొంచెం దూరం వెళ్ళి కొనుక్కోండి, అక్కడ అఫోర్డబుల్గా ఉంటుంది. కాకపోతే ఇది అమ్మేసి ఇక్కడ కొనడం అనేది ఇట్స్ నాట్ ఎ రైట్ డెసిషన్. ఎవరు ఆ హర్రీబరికి చెందాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ ఎటు పోదు, రియల్ ఎస్టేట్ దారికి వస్తుంది, అదే వస్తుంది, ఇట్ విల్ కమ్ బై ఇట్ సెల్ఫ్. మీరు ఒక 1 year వెయిట్ చేస్తే మీరే ట్రెండ్ చూస్తూ ఉంటారు. కాబట్టి మీకున్నటువంటి ల్యాండ్స్ని అమ్మొద్దు అని నా సలహా. ఎట్లా వస్తుంది అంటారు దారికి అంటే సప్లై డిమాండ్ రేషియో అంటే మనం అనుకున్నాం కదా, ఇప్పుడు ఆయనకి ఇన్వెంటరీ ఉంది, మరి ఎన్ని రోజులు అమ్ముతాడు, ఆయన అయితే హీ హ్యాస్ టు సెల్ ఇట్ అవుట్. ఇన్వెస్టర్స్ని పట్టుకొస్తాడు, లేకపోతే ఎండ్ యూజర్ను పట్టుకొస్తాడు. ఎండ్ యూజర్ వచ్చి కొనాలంటే మన వల్ల కొనలేము.
ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, కొన్ని కంపెనీస్ ఎలా చేస్తున్నాయి, మనం చెన్నై కానీ బెంగళూరు కానీ కొన్ని టాప్ కంపెనీస్ తీసుకుంటే వాళ్ళు ఏంటంటే ప్రీ లాంచ్ అంటే ఇక్కడ హైదరాబాద్ కాదండి, దట్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్, విల్ డిస్కస్ లేటర్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్ ఒకేసారి ఒక 100 అపార్ట్మెంట్స్ 200 300 ఒకేసారి కొనేస్తారు. ఇప్పుడు బిల్డర్కి ఏమవుతుందంటే ఒక 1000 అపార్ట్మెంట్లు 150 అపార్ట్మెంట్లు కట్టాలి, ఒక 1000 అపార్ట్మెంట్స్ ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కట్టాలనుకున్నప్పుడు అతనికి వర్కింగ్ క్యాపిటల్ కావాలి కదా. వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆయన అమ్ముతాడు. 25% or 30% ఇన్వెంటరీ అమ్మేస్తాడు. అమ్మేసినప్పుడు ఏమైందంటే వర్కింగ్ క్యాపిటల్తో ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత హీ విల్ మేనేజ్ ద షో. అలా చేసినప్పుడు కూడా అతను ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నాడో అతను కూడా వెయిట్ చేయరు కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే సింపుల్గా మనం డిస్కస్ చేస్తే 2000 అపార్ట్మెంట్లు కడుతున్నాను నేను, నాకు అవసరం ఉంది, మీకు ఇచ్చాను ఒక 500 అపార్ట్మెంట్స్ ఒక రేట్కి ఇచ్చాను. అండర్ రైటింగ్ రేట్ అంటారు. నేను 5,000 రూపాయలు నేను అమ్మే పరిస్థితి ఉంటే మీకు చెప్పాను నేను 2,500 ఇస్తానండి, మీరు నాకు ఒకేసారి క్యాష్ ఇచ్చేయండి, అది నా వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకుంటాను. రేపు నేను లాంచ్ చేసిన తర్వాత 500 అపార్ట్మెంట్లో 1,500 అపార్ట్మెంట్లు అనేది మూమెంట్ రానప్పుడు ఆ రేట్ ఫ్లక్చుయేషన్స్, ఇప్పుడు కరోనా పోస్ట్ కరోనా తర్వాత ఉండేటువంటి సిచ్యువేషన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ఇవన్నీ వచ్చినప్పుడు ఇవన్నీ ఇంపాక్ట్ అవుతున్నాయి కదా. అప్పుడు ఏమవుతుంది, కస్టమర్ దాన్ని తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్గా మీరు ఏం చేస్తారు, వేరే ఒక ఏజెన్సీకి ఇచ్చేసి నాకు 2,500 వచ్చింది, ఆయన 5,000 అంటున్నాడు, ఇంకో 1000 పెట్టేసి అమ్మేసి మనం ఎగ్జిట్ అయిపోతాం. అది కూడా ఇంపాక్ట్ పడుతుంది కదా బిల్డర్కి. ఇన్వెస్టర్ 1,000 రూపాయలు తగ్గించి అమ్ముతున్నప్పుడు మీరు అనుకున్న రేటు అమలైపోతున్నప్పుడు అది ఇంపాక్ట్ వస్తుంది కదా. ఇలాంటి సైకిల్స్ని తట్టుకోవాలంటే అతనికి విత్ స్టాండింగ్ కెపాసిటీ ఉండాలి, ఉన్నప్పుడు ఈ హై రైజ్ అనే కల్చర్ బాగుంది, గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలి, ప్రతి ఒక్కరు హై రైజ్ అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు అందుబాటులో లేదు. ఫర్దర్గా అంటే ఇప్పుడు ఎట్లా ఉందనంటే మనకు ఎవ్రీ ఇయర్ చూసుకుంటే భూముల ధరలు కావచ్చు, ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ రేట్లు కూడా అట్లే ఉన్నాయి కదా. ఇదే విధంగా రెక్కలు వచ్చుకుంటూ పోతుందా, కొంత సుస్థిరత ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా? ఇది డెఫినెట్గా వస్తుందండి. నాకు తెలిసి 2022 ఇప్పుడున్న ఇన్వెంటరీ అంతా ఇదంతా స్టెబిలైజ్ అవ్వాలంటే ఇంకొక 3 years పడుతుందండి. 100% 3 years పడుతుంది. స్టెబిలిటీ ఎప్పుడు వస్తుంది, మీకున్న ఇన్వెంటరీ స్లోగా లిక్విడేట్ అయినప్పుడు. అది ఎండ్ ఆఫ్ ద డే మీకున్న ప్రాఫిటా లాసా అనేది చూసుకుంటూ అది కంప్లీట్ అయినప్పుడే కదా స్టెబిలిటీ వచ్చేది. నాకు తెలిసి ఒక 2 to 3 years పడుతుందండి స్టెబిలిటీ వస్తుంది. భూముల విషయానికి వస్తే ఇప్పుడు ఎలా ఉందంటే చుట్టుపక్కల రేట్లు అనేది అబ్నార్మల్గా పెరిగాయండి. ఇప్పుడు మనం హానెస్ట్గా డిస్కస్ చేస్తే రియల్ ఎస్టేట్లో దెర్ ఇస్ నో పారామీటర్ ఫర్ ద ల్యాండ్ కాస్ట్. బిల్డింగ్ ఉందండి, ఇప్పుడు నాకు ల్యాండ్ కాస్టు, కన్స్ట్రక్షన్ కాస్టు, సిమెంట్ కాస్టు, మార్కెటింగ్ కాస్టు, నాకున్న ప్రాఫిట్ చూసుకుంటే నేను ఒక రేట్ ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు ల్యాండ్కి అలాంటిది ఏం లేదు కదా. పీపుల్ ఆర్ టెలింగ్ జస్ట్ లైక్ దట్. ఆయన 40 చెప్పాడు, ఈయన 70 అంటాడు, 70 చెప్పాడు, 1 చెప్తున్నాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో స్టెబిలైజ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ టైం. ఇదంతా ఇప్పుడు పెరుగుదల అంతా కూడా మనం అబ్నార్మల్ పెరుగుదల, ఇది అబ్నార్మల్ అండి, 100% అబ్నార్మల్. సో ఇది కూడా ఒక నార్మల్కి వచ్చే పరిస్థితి ఒక దగ్గర ఇట్ టేక్స్ టైం అండి, వస్తుంది, బట్ ఇట్ టేక్స్ టైం, మేబీ 3 years. దేని వల్ల పెరుగుతుంది అంటారు ఇదంతా? అంటే ఎన్ఆర్ఐస్ ఎక్కువగా కొనడం వల్ల జరుగుతుందా, అమ్ముకునే వాళ్ళ సంఖ్య ఎక్కడ ఎందుకు ఇంత రెక్కలు వచ్చినాయి ధరలు? అసలు వాస్తవానికి మనం ఊర్లలో కూడా చూస్తే గతంలో 5-6 లక్షలకు దొరికేది ఎక్కడ కూడా మనకు 20 లక్షల లోపు ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడో దూరంగా వాళ్ళు. ఎందుకు వచ్చిందంటారు ఈ పరిస్థితి? ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఏమైందండి, మనం 33 districts అయిపోయాయి కదా. మనకు కలిసి ఉన్నప్పుడు ఇవన్నీ ఏం లేవు కదా. అప్పుడు ఏం చేశారు, డిస్ట్రిక్ట్స్ ఉన్న వాళ్ళంతా హైదరాబాద్ ఒక అంబిషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు హైదరాబాద్ చదువుకోవాలి, అంబిషన్ అక్కడ జాబ్ చేయాలి, ఏదో బిజినెస్ చేసుకోవాలంటే వచ్చేవాళ్ళు. ఈవెన్ జాబ్స్ కూడా హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు. ఈరోజు ఏమైపోయింది, డిస్ట్రిక్ట్స్ వచ్చాక ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్న వ్యక్తి అక్కడనే అతని లోకాన్ని సృష్టించుకుంటున్నాడు. మీరు వరంగల్ తీసుకోండి, తర్వాత కరీంనగర్ తీసుకోండి, నిజామాబాద్ తీసుకోండి, ఏ డిస్ట్రిక్ట్ చూసినా కానీ మినిమం 10 నుంచి 15 వేల రూపాయలు అయిపోయిందండి. అక్కడ కారణం ఏంటంటారంటే అక్కడ ఒక మైండ్ సెట్ వచ్చేసింది జనాలకి, నేను వరంగల్లోనే ఉంటాను, నాకు వరంగల్లోనే నేను ఐ విల్ ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ ఇన్ వరంగల్, ఇంకా నేను బయటికి పోవాల్సిన అవసరం లేదు. వరంగల్ టు హైదరాబాద్ డిస్టెన్స్ 120 kilometers ఉన్నా కానీ ఇక్కడే ఇంకేదైనా ఉన్నా కానీ అతనేం ప్రిఫర్ చేస్తున్నాడు, వరంగల్ చేస్తున్నాడు. కాకపోతే ఈ డెవలప్మెంట్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు ఏం చేస్తున్నట్టే పీపుల్ మైండ్ సెట్ కూడా రెస్ట్రిక్ట్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తున్నాడు, హైదరాబాద్ నుంచి కూడా డిస్ట్రిక్ట్స్కి వెళ్ళేసి అఫోర్డబుల్ హౌసింగ్ కానివ్వండి, వేరే ప్రాజెక్ట్స్ కానీ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినియారియోను చూసుకుని ఏమవుతుందంటే న్యాచురల్గా రేట్లు అనేది పెంచుకుంటున్నారు అంతే. కానీ దానికి ఒక పారామీటర్ అయితే, ఒక సైంటిఫిక్ పారామీటర్ అయితే ఏం లేదండి.
ల్యాండ్ ఉంది, ఈ రేట్ పెడతాము, ఆ రేట్ పెడితే బిజినెస్ వాళ్ళు ఆలోచిస్తారు నాకు ఇది పెడితే వస్తుందా లేదా, మనకు ఒక ప్లాట్ కావాలి ఒక డిస్ట్రిక్ట్లో అని నేను ఒక వెంచర్ వేయాలని ఒక బిల్డర్గా నేను అనుకుంటున్నప్పుడు ఏ రేట్ అయితే నేను పెట్టగలను అతను కొంటారనేది ఫస్ట్ నేను చూసుకోవాలి కదా. ఐ షుడ్ హ్యావ్ మై అసెస్మెంట్ కదా. ఆయన ₹1,00,00,000 పెట్టాడంటే నేను వెంచరే చేయలేను. కాకపోతే ఆయన అలా ఫీల్ అవుతున్నాడు తప్ప అది రియలైజేషన్ రావాలంటే రాదండి. దెర్ ఈజ్ నో ఛాన్స్. ఇప్పుడు ఈ హౌస్ కొనుక్కునే వాళ్ళు కూడా ఎంత లోన్ పెట్టుకోవాలి, ఎంత బడ్జెట్, లేకపోతే ఇప్పుడు సపోజ్గా ఓ 50 లక్షలు ఉండే వాళ్ళు ₹1,00,00,000 ఆలోచిస్తారు జనరల్గా. అంటే చాలా ఒక గజిబిజి వ్యవస్థ ఉంటుంది. తర్వాత అరే ఎందుకు ఇంత లోన్ పెట్టుకున్నామా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎట్లా దీన్ని ప్లాన్ చేసుకోవడం అంటే అరే నేను దీంట్లో పోయి దీంట్లో పడ్డాను రా బాబు ఈ ఊబిలో అనుకోకుండా పీస్ఫుల్గా తను కొనుక్కున్న ఇంట్లో ఉండాలి ఫినాన్షియల్గా అంటే ఎట్లా అది ప్లాన్ ఎట్లా? ఇప్పుడు ప్లాన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండి. ఇప్పుడు అది సింపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు. ఇప్పుడు ఒక సాలరీడ్ పర్సన్ ₹1,00,000 వస్తుంది. అతనికి ఎన్ని రోజుల జాబ్ ఉంటుంది? గవర్నమెంట్ జాబ్ అంటే ఫైన్, అవును, ప్రైవేట్ జాబ్ అంటే అన్సర్టనిటీస్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే నా సజెషన్ అట్లీస్ట్ ఒక 70% 60% క్యాష్ డౌన్ చేసుకుని ఒక 30% 25% తీసుకుంటే మీ ఈఎంఐ ₹1,00,000కు ₹1,000 అనుకుందాం యావరేజ్. ఇప్పుడున్న 6.57 అంటే మీకు ₹800 అది వస్తుంది. మీరు 20 లక్షలు తీసుకుంటే 16,000 వస్తుంది. అది కట్టుకునే పరిస్థితి. నాకు 60,000 జీతం ఉంది, 16,000 నేను కట్టగలను, మిగతాది రెంట్ కట్టుకోను. ఆ విధంగా స్ట్రిక్ట్ ప్లానింగ్ ఉంటేనే తప్ప ఎక్కడైనా మిస్ఫైర్ అయితే మాత్రం మీరు చెప్పేది రివర్స్లో ఉంటుంది కదా. రివర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం ఫీల్ అవుతున్నాం, కార్ కొనుక్కుంటున్నాం, ఇది నా కార్ అని ఫీల్ అవుతున్నాం. ఎప్పుడు మీ కార్ అది వెన్ యూ పే ద ఫుల్ ఈఎంఐ, వెన్ యూ రిసీవ్ అన్ ఎన్ఓసి ఫ్రమ్ ద బ్యాంక్, దట్ కార్ మీద అవుతుంది, అంతే కదా. అటువంటిప్పుడు మీ కార్ కదా ఈఎంఐ పే చేయకపోతే కార్ తీసుకెళ్తాడు వాడు. అవును. కాబట్టి ఫాల్స్ దానికి పోకూడదు. లెట్ us బి వెరీ ప్రాక్టికల్. మీరన్న పాయింట్ ఏంటంటే బ్యాంక్ లోన్స్ డిస్పర్స్మెంట్ అవన్నీ మనం చూడగలము. మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే మీరు నాకు ఫోన్ చేయొచ్చు, మీరు నాకు పంపొచ్చు. వీ విల్ గైడ్ ద పీపుల్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ కొనాలి ఎక్కడ కొనొద్దు ఏంటి కూడా కన్సల్టెన్సీ ఆల్సో విల్ డూ ద అడ్వైజింగ్ ఆల్సో. కానీ ఇట్లా ఎవరు చెప్పరు కదా మా ఫ్లాట్లు ఎట్లా అమ్ముకోవాలి ఇవన్నీ చెప్తుంటారు జనరల్గా. మీరు మాత్రం చాలా రియాలిటీగా చెప్తున్నారు. ఏంటి రియల్ ఎస్టేట్లో ఉంటే రియల్ ఉండదు యాక్చువల్గా. అంటే ఏదో ఒకటి చూసి మసిపూసి మారేడుకాయలు చేసైనా సరే ఏదో అంటారు కదా, దాన్ని ఆ ఫ్లాట్ని అమ్ముకోవాలి అంటే జనరల్గా అట్లే ఉంటారు బిల్డర్స్ వీళ్ళందరూ. కానీ మీరు మాత్రం చాలా ప్రాక్టికల్గా చెప్తున్నారు. అంటే ఒకటండి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏదో చెప్పాము అంటే అది కస్టమర్కి రీచ్ అవ్వాలి, అతని మైండ్ సెట్ ఆలోచించుకొని నేను మాట్లాడాలి. ఇప్పుడు నేను కస్టమర్గా కొనేవాళ్ళంటే ఏం చేయాలి అనేటువంటి ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ 2008 and 2009 మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. అప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసింది కదా. 2006 to 2008-09 వరకు ఫారిన్లో వెళ్ళారు, చాలా జాబులు దుబాయ్ అన్నీ చేశారు, ఒక్కొక్కరికి ₹1,00,000 జీతం ఉంది, కార్లు కొన్నారు, బిల్డింగ్లు కొన్నారు. ఒక్కసారి క్రాష్ అయిపోతే ఏం జరిగింది? మీకు ఎయిర్పోర్ట్లో ఎన్ని కార్లు చూసాం మనం. కార్లు అక్కడ పెట్టేసి కీస్ కూడా వదిలేసి ఫ్లైట్ ఎక్కొచ్చారు. ఈఎంఐలు ఎవరు? ఆ బ్యాంక్ వాళ్ళు వెళ్ళి మా కార్ ఎక్కడ ఉంది చూసుకునే పరిస్థితి అది. కాబట్టి లెట్ us బి ప్రాక్టికల్. రియల్ ఎస్టేట్ అంటే ఒకటేనండి, రియల్ ఎస్టేట్ వెరీ సింపుల్గా నా అడ్వైజ్ ఏంటంటే మీకున్న డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్. దానికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. అగ్రో రియాలిటీ ఉంది, అగ్రో ఫారెస్ట్రీ ఉంది, ఈకో టూరిజం అని చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ బేస్డ్ ఆన్ ద ల్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ ఈరోజు 2,80,000 ఎకరాలు కొన్నాడండి. ఎందుకు కొన్నాడు? అతను ఏం చేస్తున్నాడు? దాని నుండి కూడా 16.8% రెవెన్యూస్ తీస్తున్నాడు. ఈజ్ గెటింగ్ రిటర్న్స్ అవుట్ ఆఫ్ దట్. ఆయన ఎందుకు ల్యాండ్ కొన్నాడు? అక్కడ యూఎస్లో మీకు బిల్డింగ్స్ లేవా? ఎందుకు కమర్షియల్ బిల్డింగ్ కొనలేదు, విల్లాస్ కొనలేదు ఆయన? ఎందుకంటే ఇవన్నీ ఏంటి, మీకు జాబ్స్ కరెక్ట్గా ఉంటే ఇవన్నీ స్పేసెస్. మన దగ్గర ఆలోచన అదేనండి. ఇప్పుడు మన దగ్గర అందరు కూడా వ్యవసాయదారుల కుటుంబాలు భూములు ఉంటున్నాయి, కానీ దాని నుంచి ఎట్లా రెవెన్యూ రాబట్టాలో తెలియక ఏదో ఒక మూసధనంలో వ్యవసాయాలు చేశారు, అయిపోయింది. దాని తర్వాత వ్యవసాయం చేస్తే దండగానే పరిస్థితికి వచ్చేసి అమ్ముకొని మీరు అన్నట్టుగా కమర్షియల్ వైపు దారితీస్తున్నారు. ఒక పైన 2 రూమ్లు, కింద 2 షటర్లు, నెలకు 40-50 అంటే ఎంత దూరంలో చూసుకున్నా 40,000 ఇవాళ రేపు షటర్ రెంట్ వస్తుంది. కానీ అదే నెలకు 40,000 వచ్చే పరిస్థితి ఆ భూమి మీద లేదు కదా. సో ఆ ఆలోచన వాళ్ళకి రావట్లేదు కదా. అది ఇవ్వడానికి కూడా అందరు కూడా వెతుక్కొని
అడ్వైస్ తీసుకొని దాని నుంచి ఎట్లా రెవెన్యూ రాబడతారు? మీరు అన్నారు బిల్గేట్స్ తెలివి కలవాడు కాబట్టి దాని నుంచి ఎట్లా రెవెన్యూ రాబట్టొచ్చు కాబట్టి కమర్షియల్ వైపు కాకుండా ఇటువైపు వెళ్ళి కూడా రెవెన్యూ తెచ్చుకుంటున్నాడు. అందరిలో ఇప్పుడు అదే కదా పరిస్థితి. ఇప్పుడు నాకు భూమి ఉంది అనుకోండి సపోజ్, నేను దాంట్లో రెవెన్యూ రాబట్టలేనప్పుడు ఏమనుకుంటాను, ఓకే నెలకు 40,000 రూపాయలు ఆ భూమి నుంచి రాదు, కానీ ఒక షటర్కి అయితే నెలకు 40,000 అద్దె వస్తున్నప్పుడు అంటే జనరల్గా ఏం ఆలోచిస్తాం, ఓకే దీన్ని నమ్మి కమర్షియల్ వైపు పెడితే బెటర్ కదా అనే ఆలోచన ఉంది కదా. అంటే మీరన్న పాయింట్ ఎలా ఉందంటే వ్యవసాయం చేసేది వ్యవసాయము దండగా అనేటువంటి పరిస్థితి నుండి ఇప్పుడు కొంచెం మెండుగా ఉంది. ఈ రోజు కూడా కానివ్వండి, రేపు కానివ్వండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ కానివ్వండి, ఓవరాల్ ఇంటర్నేషనల్ చూస్తే ఏంటంటే ఈరోజు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎన్ఆర్ఐస్ కూడా జాబ్లు వదిలేసి వ్యవసాయం చేస్తున్నారు. అది ఎందుకు ట్రెండ్ మారిపోతుంది ఇప్పుడు. మీరు అన్నది రైటే. ఒక టైంలో ఏంటంటే ఈ 10 ఎకరాలు నాకు ఎక్కడ ఇబ్బందిగా ఉంది, మనకు నీళ్ళు లేవు, కరెంట్ లేదు, ఇదంతా ఇబ్బంది ఎందుకు, ఇది అమ్మేసుకొని అక్కడ ఏదో రెంట్ ఇంటి వండుకుంటూ వడ్డీకి ఇచ్చుకుందామో బ్యాంకులో పెట్టుకుందామో అని ఆలోచన వచ్చింది. అది కాదండి. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ ఎప్పుడైనా అప్రిషియేట్ అవుద్దండి. వెరీ సింపుల్. కమర్షియల్ ప్రాపర్టీ కానీ రెసిడెన్షియల్ కానీ ఎప్పుడైనా ఉండడానికి తీసుకోవాలి, కానీ సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ ఇదివరకు తీసుకున్నారు చూసారా, నాకు అక్కడ విల్లా ఉంది, నాకు ఇక్కడ అపార్ట్మెంట్ ఉంది, నాకు ఇప్పుడు ఆ సీన్ లేదు చూసారా. అది అప్పుడు ఏంటంటే స్టేటస్, నేను అక్కడ కొన్నాను, నేను మై హోమ్లో కొన్నాను, నేను గృహప్రవేశానికి రండి అని, ఎందుకంటే నేను చూపించుకోవాలని ఈ ఫాల్ స్టేటస్. కొన్న వాళ్ళు సఫర్ అయిన సందర్భం కూడా చూసినాం. ఎందుకు తెలుసా, రెంట్కి కూడా తీసుకోలేని పరిస్థితి వచ్చింది ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్. ఇల్లులు కూడా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఈ సిచ్యువేషన్ వస్తుంది అనేసి. అందుకే మీరన్నట్టు కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ రెసిడెన్షియల్ కానీ దేని మీద వస్తుంది మీకు రెంటు? టెనెంట్ ఉంటేనే కదా వచ్చేది. మరి టెనెంట్ లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు పెట్టిన పెట్టుబడి డెడ్ అయిపోయిందా లేదా? అదే కంపేర్ చేసుకుంటే ల్యాండ్ మీద, ల్యాండ్ ఎప్పుడైనా అసెట్గా ఉంటుంది. దాన్ని యూ కెన్ డూ కార్పొరేట్ అగ్రికల్చర్, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, మీకు సో మెనీ టెక్నికల్ ఫెసిలిటీస్ వచ్చాయి. కాబట్టి నా సలహా ఏంటంటే ల్యాండ్స్ ఉంచుకోవడం బెటర్ అండి. ప్రతి ఒక్కరికి నా సజెషన్ ఏంటంటే ఇల్లు గురించి మర్చిపోండి. నా దగ్గర 2 కోట్లు ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్, హ్యాపీగా ఇక్కడికి వచ్చిన 50,000 రూపాయలు రెంట్ పెట్టేసి లగ్జరీగా నా విల్లాలు ఉంటాను. అది నా విల్లా కాదు అది. బట్ నాకు 2 కోట్లకు నాకు వచ్చే రెవెన్యూ నేను 2% వేసుకున్నా, నాకు వచ్చే గవర్నమెంట్ వాల్యూ వేసుకున్నా 2 లక్షలు 2.5 లక్షలు వస్తుంది నాకు. నేను హ్యాపీగా ఉన్నానా లేదా? కరెక్ట్. మరి ఉన్న దాంట్లో నేను దాన్ని బట్టేసి నాకు వచ్చే 2.5 లక్షల్లో నేను 1,00,000 రూపాయలతోటి నా రెంటు అన్నీ నేను చూసుకుని 1,50,000 నేను సేవింగ్ చేసుకుంటే సంవత్సరానికి 18 లక్షలు అయినాయి కదా. ఈ 18 లక్షలకి నాకు 5 ఇయర్స్కి నాకు 90 lakhs అయినాయి కదా. ఒక 5 ఇయర్స్లో నేను ఒక 5 ఎకరాలు కొనుక్కుంటాను నేను. మరి నేను బెనిఫిట్లో ఉన్నానా, ఇల్లు కట్టిన 5 కోట్ల ఓనర్ హ్యాపీగా ఉన్నాడా? కాబట్టి వెరీ ప్రాక్టికల్ అండి. మనకి ఏమైపోతుందంటే మైండ్ సెట్ ఏంటంటే మనం లగ్జరీస్ ఇల్లు ఉన్నామా, ఒక పెద్ద కార్లో ఉన్నామా, ఇది లగ్జరీ మనం ఆలోచిస్తున్నాం. కానీ మనకున్న దాన్ని ఫైనాన్స్ని ఎలా రైట్గా ట్యూన్ చేయాలి అనేటిది మనం ఆలోచించట్లేదు. నాకు బెస్ట్ సలహా ఏంటంటే ల్యాండ్స్ దయచేసి అమ్మకండి. ఇట్స్ ఓపెన్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి. రియల్ ఎస్టేట్ గురించి మర్చిపోండి కొంతకాలం, నో ఇష్యూస్. సో ప్రజెంట్ అయితే రియల్ ఎస్టేట్ కొంత కష్టకాలం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్టే కదా. 100% అండి. సో ఢమాల్ అనే మాట అంటుంటారు జనరల్గా మీడియాలో, రియల్ ఎస్టేట్ ఢమాల్ అనేసి. ఢమాల్ అని అంటే అర్థం ఏంటంటే అది క్యాప్షన్స్ పెట్టొచ్చు వాళ్ళు, కాకపోతే ఇక్కడ సప్లై డిమాండ్ అండి. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా అపార్ట్మెంట్ కల్చర్ అయితే చాలా క్లిష్ట పరిస్థితి ఉంది. ఇక్కడే కాదు, చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది, అక్రాస్ ద కంట్రీ ఉంది. మనకి ఏ లెవెల్కి వెళ్ళాము, పూణే, బాంబే తీసుకుంటే అక్కడ 10,000 మినిమం 12,000 రూపాయలకు స్క్వేర్ ఫీట్ ఉన్న పరిస్థితి హైదరాబాద్కి వచ్చింది. అది ట్రెండ్. ఇప్పుడు వాళ్ళని చూసి మనం ఫాలో అయ్యాము. ఇప్పుడు ఏదో ఒక బిల్డరు 20 అంతస్తులు 25 అంతస్తులు ఒక్కొక్క ఫ్లోరు 20,000 స్క్వేర్ ఫీట్ అంట. అవసరం ఉందంటారా అంత మన దగ్గర? ఆయన కడుతున్నాడు, అమ్మేశాడు కూడా. వేరే ఇన్వెస్టర్స్ బాంబే నుంచి కొన్నారు. ఒక్కొక్కటి 20 కోట్లు 25 కోట్లు ఒక సింగిల్ అపార్ట్మెంట్. అతని పరిస్థితి ఏంటి అంటే అర్థం ఏంటి, ఆయనకి ఎక్సెస్ మనీ అన్నా ఉండాలి, దాన్ని ఎక్కడ పార్క్ చేయడం తెలియకపోవాలి, కాబట్టి ఇక్కడ పార్క్ చేసి ఉండాలి. మన దగ్గర హైదరాబాద్లో 20 ఫ్లోర్లు అవసరమా ఉందంటారు? అంత నీడ్ ఉందా? అంత ప్లేస్ లేదా? అంటే జనరల్గా అంతా ఇంకా డెవలప్ అయ్యి ఓవర్గా ప్లేస్ దొరకని పరిస్థితుల్లో 20 ఫ్లోర్లు వేస్తున్నారంటారా? నీడ్ ఉందా? నీడ్ లేదండి. మై సిన్సియర్ అడ్వైజ్ టు ఆల్ ద బిల్డర్స్ ఏమంటానంటే హరీబరీలా కట్టకండి. హై రైజ్ అనేది
ఎంతమంది తీసుకుంటారో ఆలోచించి కట్టండి. ఇక్కడ ఏమైందంటే ఫ్యాన్సీ అయిపోయిందండి. ఇప్పుడు మీరు BMW కొన్నారు, నేను ఇంకోటి కొనాలి, నన్ను చూసి మీరు రేపు ఇంకోటి కొనాలి, ఇదే కాంపిటీషన్ నడుస్తుంది తప్ప ఇక్కడ అసలు మనం ఏ లెవెల్లో ఉన్నామో, మనం ఎప్పుడు అమ్ముకోగలుగుతున్నామో, మనము షెడ్యూల్ ప్రకారంగా చేయగలుగుతున్నాం అనేది సప్లై డిమాండ్ బట్టి చూడడం లేదండి. దట్స్ వాట్ ఈ హై రైజ్ అనేది పెద్ద అవసరం లేదు నాకు తెలుసు. మీరు అదే హై రైజు ఇప్పుడేం ఆలోచిస్తున్నారు, 111 ఎప్పుడైతే లిఫ్ట్ అని అనుకున్నారో ఇప్పుడేం ఆలోచిస్తున్నారు, ఈ హై రైజ్ బిల్డర్స్ ఏం ఆలోచిస్తున్నారు, అయ్యో మేము ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేసాము, ఎట్లా మా పరిస్థితి, మాకు కొనటానికి లేరు, ఇది 2 కోట్లకు అపార్ట్మెంట్ అంటే అక్కడ 1.5 మంచి ల్యాండ్ వస్తున్నది, అవి విల్లా వస్తుంది, అక్కడికి పోతున్నారు. కస్టమర్ మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది కదా, అవునా అయిందా లేదా? దాన్ని మీరు ఇది ఫోర్కాస్ట్ చేయకుండా కట్టేస్తుంటే ఎవరు కొంటారండి? నిన్న మొన్నటి వరకు అంతా ఈ హై రైజ్ పిచ్ లో ఉన్నారు. అవునన్నా కాదన్నా ఏదో ఒకటి చేసి తల తాకట్టు పెట్టైనా హై రైజ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనాలి అనేది అయితే ఉంది. సో ఇప్పుడు అది మారుతుందంటారా ఆలోచన? డెఫినెట్గా అండి. ఇంకా తగ్గుతుందా ఈ హై రైజ్ కల్చర్ అనేది? కొంత తగ్గే అవకాశం. హై రైజ్ కల్చర్ తగ్గుతుంది అంటే మనం చెప్పలేమండి, అది బిల్డర్ డిసైడ్ చేసుకోవాల్సింది. ఎందుకంటే మరి ఉన్నది కట్టింది అనే లిక్విడ్ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఇన్వెంటరీ ఉందో అది అమ్ముకున్నాక దాన్ని బట్టి అతనికే తెలుస్తుంది. కాకపోతే జనరల్ ట్రెండ్ చూస్తే ఏంటంటే 10 to 15% ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు బై దట్ అపార్ట్మెంట్స్. నాకు తెలిసి 5% అండి, 10% కూడా ఉండరు ఆ హై రైజ్ కొనేవాళ్ళు. అంతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 75 to 80% మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్. వీళ్ళు ఏ పర్సెంటేజ్ ఉన్నాయి ఇప్పుడు మనకు హైదరాబాద్లో చూసుకుంటే హై రైజ్ కొనేవాళ్ళు మనకు 5 to 10% అనుకుంటే కన్స్ట్రక్షన్ అయినవి అవ్వబోతున్నాయి ఎంత ఉండొచ్చు అంచనా? మీకు అనేది పర్సంటేజ్ అంటే వాళ్ళు అది 30% 50% కూడా కన్జమ్ అవుతుంది అనే ఉద్దేశంగా కట్టినారు నాకు తెలిసి, అట్లీస్ట్ 50%. అంటే ఒక అంచనా అంటూ ఉండదా బిల్డర్కి? ఒక అంచనా ఉంటుంది కదా, ఎంతమంది కొంటారు ఎంత, అంటే వాళ్ళకు కూడా ఒక సర్వే కానీ ఒక ఇది కానీ ఉంటుంది కదా, ఆ పెట్టినప్పుడు వీళ్ళకి ఏమి ఉండదు ఒక అంచనా? అంటే అది మిస్ మ్యాచ్ అవ్వడం వల్లనే ఈ కారణం అండి. వెరీ సింపుల్. ఇప్పుడు మనం బిల్డర్స్ పేర్లు అవసరం లేదు, ఏ బిల్డర్ ఇలా చేస్తున్నాడు, బి బిల్డర్ చేస్తాడు, బి చేస్తున్నాడు, సి చేస్తాడు. నాకు ఏమంటే ర్యాంకింగ్ కదా 1 2 3 4 5. మనం చూసుకుంటే ఎక్కువ ఈ హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఎక్కువ ఉన్నాయి కట్టి ఖాళీగా ఉన్నాయి? మీరు వెస్ట్ సైడ్, ఇటు సైడ్ ఉన్నాయండి, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, ఈ సైడే ఎక్కువ ఉన్నాయి. మనకు సిటీ అంతా ఇటే ఉంది కదా ఆల్మోస్ట్. అవును. మీరు గచ్చిబౌలి తీసుకోండి, కోకాపేట్, నార్సింగి, తర్వాత కూకట్పల్లి, తర్వాత బాచుపల్లి, ఈ ఏరియాలలో ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల వెళ్తుంటే మనం చూసాం కదా బిల్డింగ్స్. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 5 kilometers 10 kilometers రేడియస్లో కట్టిన బిల్డింగ్స్ ఆల్మోస్ట్ మీరు క్యాజువల్గా వెళ్ళి చూసినా కానీ యూ విల్ నోటీస్ దట్ నో బడీ ఈజ్ స్టేయింగ్ దేర్. ఇప్పుడు 2 పాయింట్స్ ఎట్లా వస్తాయంటే 100 అపార్ట్మెంట్లు కట్టాము, నేను వెళ్ళానండి, మీరు బిల్డర్ ఫర్ ఎగ్జాంపుల్, మేడం మరి 100 అపార్ట్మెంట్లు అమ్మారంటున్నారు కదా, మీరు ఎంతమంది వచ్చి ఉన్నారండి మీ దాంట్లో అని అడుగుతారండి ఫస్ట్ క్వశ్చన్. ఓ 10 మంది గృహప్రవేశం చేశారండి, మిగతా వాళ్ళు ఎప్పుడు వస్తారండి, ఇంకా టైం పడుతుంది అంటే దాని అర్థం ఏంది, మీరు 100 అమ్మలేదని అర్థం. కరెక్టే కదా, కొనుక్కొని ఖాళీగా ఎందుకు పెట్టుకుంటాడు? అవునా కదా. ఎగ్జాక్ట్లీ. మరి ఈ పరిస్థితి ఇప్పుడు ఉన్నప్పుడు అది అమ్మాలి చేయాలి అని అంటే మాత్రం ఈ హై రైజ్ కల్చర్ అంత అవసరం లేదండి నాకు తెలిసి. ఇప్పుడు ఏమవుతుంది, లెట్ us మూవ్ అహెడ్. 10 kilometers 20 kilometers వెళ్ళేసి అక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ తయారు చేసి ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉన్నది కాబట్టి ఒక 50 లక్షలకి ఇల్లు ఇవ్వండి, 60 లక్షలకి ఇల్లు ఇవ్వండి, ఫెసిలిటీస్ ఇవ్వండి, ఎవరు రారండి మీకు? వస్తారా లేదా? 100%. మరి అదెందుకు ప్లాన్ చేయట్లేరు? ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ సబ్జెక్ట్ టు రిక్వైర్మెంట్ అంటే అర్థము. మ్యాజిక్ కూడా చేస్తున్నారు. మ్యాజిక్ అంటే అంతే సింపుల్ మ్యాజిక్, ఎనీబడి కెన్ డూ ద మ్యాజిక్. నేను బాగా చేస్తున్నాను, నేను మా ఫుడ్ బాగుంటుందని చెప్పి నేను చేస్తాను, అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను, అది కాదు కదండి. ఇప్పుడు రియాలిటీలో రియల్ ఎస్టేట్ ఏంది, ఇట్స్ ఎ నెసెసిటీ, హౌస్ ఈజ్ ఎ నెసెసిటీ. దీన్ని ఏం చేయాలి, మీరేదో పెద్ద కారు కొన్నారని నేను ట్రై చేస్తే నేను విత్స్టాండ్ కాలేదు. బడ్జెట్ బట్టి చూసుకోవాలి కదా. అలాంటి పరిస్థితుల్లో ఇంత ఇన్వెంటరీ పెట్టుకొని ఇంకా ముందు లాంచెస్ అని రావండి. ఐఎమ్ రెస్ట్ ఆఫ్ ద షూర్ 4 to 5 years మీకు ఇదే కంటిన్యూ ఉంటుంది. ఇలా అమ్ముకోవాల్సిందే, తర్వాత కొత్త స్టార్ట్ చేయాల్సిందే. ఇది సిచ్యువేషన్ అండి. సో మొత్తానికైతే భూములు పక్కన పెడితే ఈ విషయం అయితే చాలా ఒడిదొడుకుల్లో ఉంది ఇప్పుడు, చాలా ఒడిదొడుకులో హైదరాబాద్లో మాత్రం. సో ఓవరాల్గా చూసుకుంటే తొందర పడొద్దు అంటారు భూములు అమ్ముకొని. అంటే పెద్ద పెద్ద భూములు ఉన్న వాళ్ళు ఓకే, కానీ చిన్న భూములు 1 ఎకరం 2 3 ఒక 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళైతే భూములు అమ్ముకోవద్దు అనేది మీరు సజెషన్? 100% అండి. ఎందుకంటే నన్ను గుర్తు తెచ్చుకుంటారు మీరు. ఇలా అమ్ముకొని మీరు కానీ కొంటే
ఏదో ఒక టైంలో నేను గుర్తొస్తాను మీకు, అది కూడా చెప్తున్నా. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ సెల్ యువర్ ల్యాండ్. మీరు హ్యాపీగా ఉంచుకోండి, అక్కడ వ్యవసాయం చేసుకోండి, అది బెటరు. అట్లీస్ట్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. బాగుంది, అగ్రికల్చర్ కూడా బాగుంది బాగుందండి. ఇప్పుడు మీకు అగ్రికల్చరల్ కంపెనీస్ ఆర్ కమింగ్ నౌ. ఇప్పుడు నా సజెషన్ కూడా చెప్తానండి, 100 ఎకరాలు 200 ఎకరాలు ల్యాండ్ ఉంటే ఎవరికైనా మనం బ్యూటిఫుల్గా కూడా డిజైన్ చేయొచ్చు అండి. బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ డిజైన్ చేయొచ్చు. అలాంటిది కూడా మనం ఎంత దూరంలో ఉన్నా, సిటీకి దూరంగా ఎంత దూరం, 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేయొచ్చు. కాకపోతే సో మనం ఈ ల్యాండ్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా వరకు తెలియదు ఎట్లా పోవాలి, ఎట్లా ఏదో ఉంది 100 ఎకరాలు అది. అంటే ఒకవేళ మీలాంటి వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళకి మీరు మంచి ప్లానింగ్, దాని నుంచి రెవెన్యూ ఎట్లా గెయిన్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మీరు అడ్వైజులు ఇస్తారా? 100% అండి. ఇప్పుడు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. బెంగళూరులో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎందుకంటే అవన్నీ నేను బ్రాండ్ చేసినట్టు అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ద నేమ్. XYZ కంపెనీస్ ఒక 200 ఎకర్స్ 300 ఎకర్స్. అతను ఏం చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూఎస్ నుండి వచ్చాడు, మీలాంటి చిన్న రైతులందరినీ కలిశాడు. 10 ఎకర్స్ పోగు చేశాడు, ఒక 200 ఎకర్స్ చేశాడు. చేసాంట్లో ఒక ప్రాజెక్ట్ చేశాడు, వాళ్ళకి రిటర్న్స్ ఇస్తున్నాడు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఈయన హ్యాపీగా ఉన్నాడు. మీరు అన్నట్టుగా ఏంటంటే ఇలాంటి ల్యాండ్ లార్డ్స్ ఎవరైనా ఉంటే పర్సనల్గా నన్ను కలవండి, మేము గైడ్ చేస్తాము, మీకు వండర్ఫుల్ ప్రాజెక్ట్ తయారు చేద్దాము. ఓకే, సిటీ వరకు ఓకే, సిటీ అవుట్స్కట్స్ ఓకే, విలేజెస్కి వచ్చేసరికి ఇవి సాధ్యం అవుతాయి అంటారా? సపోజ్ భూములన్నీ కూడా ఒకరికి 30, 40, 50, 100 ఎకరాలు ఉంటాయి, ఇవి అవుతాయి అంటారా? ఈ ప్రాజెక్టులు అట్లాంటి చోటుకు వచ్చి పెట్టడం ఇవన్నీ జరుగుతాయి అంటారా? అంటే అది లొకేషన్ బట్టి ఉంటుందండి, మనం అన్ని దాంట్లో చేస్తామని చెప్పట్లేదు. ఇప్పుడు మనకు రియల్ ఎస్టేట్ అనేది సబ్జెక్ట్ ఏంటంటే లొకేషన్ అండి. ఫస్ట్ లొకేషన్, తర్వాత సైజింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ప్రైజింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద 3 మేజర్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మేము రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తుంటామండి. రియల్ ఎస్టేట్ నేర్చుకోవాలన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా లెట్ దెమ్ కమ్ టు అస్, విల్ ట్రైన్ దెమ్ ఇన్ రియల్ ఎస్టేట్. కాబట్టి ఈ 3 పారామీటర్స్లో లొకేషన్, సైజింగ్ అండ్ ప్రైజింగ్, ఈ 3 పారామీటర్స్ కన్సిడర్ చేస్తూ యాక్సెసిబిలిటీ ఆఫ్ ద రోడ్స్, అప్రోచ్ రోడ్స్, నియర్ బై డెవలప్మెంట్స్, అక్కడ ఉన్నటువంటి ఏంటి అమ్యూనిటీస్ ఏమున్నాయి, అక్కడ లివబుల్ కండిషన్స్ ఏమున్నాయి, అక్కడ ఉన్నటువంటి అన్ని పారామీటర్స్ చూసుకున్నాకనే మీరు అన్నట్టుగా మనం ప్రాజెక్ట్ డిజైన్ చేయవచ్చు, అది ఇబ్బంది ఏం లేదండి. ఓకే అండి. సో ఎనీహౌ అండి, నిజంగా మధ్యతరగతి వాళ్ళకు బాగా పనికొచ్చే సబ్జెక్ట్ ఇది. ఒక విధంగా బిల్డర్లకు ఒక సందేశం కూడా వెళ్ళింది. మరొక వైపు అంటే జాగాలు అమ్ముకొని ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రఘునాథ్ రెడ్డి గారు. చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇల్లు భూములు అమ్ముకోవాలా లేదా ఉంచుకోవాలంటే, అద్దెలు కట్టాలా వద్దా, ఇంత అద్దె వేస్ట్ అవుతుంది కదా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. బట్ మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మాత్రం చాలా క్లారిటీస్ అయితే వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.